అస్సలు బియ్యం వేయకుండా ఓట్స్తో హెల్తీగా టేస్టీగా దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నార్మల్ బియ్యం దోశలు ఎలా ఉంటాయో ఇవి కూడా చూడటానికి సేమ్ అలానే ఉంటాయండి. అధిక బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా ఓట్స్తో దోశ తయారు చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే తీసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న పిండిని 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ హెల్తీ అండ్ టేస్టీ ఓట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓట్స్ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు మినపగుళ్ళు, 3 కప్పుల వరకు రోల్డ్ ఓట్స్ వేసుకోండి. అలానే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఇవి మొత్తం కూడా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటర్ వంపేసి ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 2 సార్లుగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీనిలో తగినన్ని వాటర్ వేసుకొని పిండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా 6 అవర్స్ పాటు బయటే ఉంచుకోవాలి. ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్ లో ఉండే వాళ్ళైతే పిండి ఎక్కువసేపు బయట పెట్టకుండా 4 అవర్స్ మాత్రమే బయట ఉంచుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కావలసినంత పిండి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని మనం దోశ పిండికి ఎంత లూజ్గా అయితే కలుపుకుంటామో పిండి అలానే కలుపుకుంటే సరిపోతుంది. పిండిలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి దోశ వేసుకోండి. తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకోవాలి. పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పి వేసుకోండి. ఈ దోశల్ని మీకు కావాలంటే ఇంకొంచెం పల్చగా అయినా వేసుకోవచ్చండి. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ దోశల్ని పల్లి కొబ్బరి చట్నీ లేదా ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. మీకు దోశ క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఎర్రగా కాల్చుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ ఓట్స్ దోశ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.